హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మా ఆయన వాళ్ళ నాయనమ్మ అయితే చేపల పులుసు చేస్తుందన్నమాట. మా ఆయన డిమాండ్ పైన అయితే సరే అయితే మా అత్తమ్మ అయితే బంజారాలో చెప్తుందన్నమాట. ఇంకా అవన్నీ దంచి అయితే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి మా బంజారాలో అయితే మేము ఎలా చేసుకుంటామో చేపల కూర అయితే చూపించబోతున్నాను. ఎలా చేస్తానో చూపించేస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్న తర్వాత కరివేపాకు, తాలింపు గింజలు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. దాని తర్వాత పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 మెంబర్స్ అయితే చేస్తున్నారనమాట. ఒకటే చేప పులుసుని అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా చింతపండు రసం అయితే తీసేసిందనమాట మా అత్తయ్య అయితే. ఇంకా దాంట్లో అయితే కారం, ఉప్పు, పసుపు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం వేయించుతున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కూడా వేసేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలన్నమాట వాటర్ ని అయితే, ఆ చింతపండు రసంని. తర్వాత చేపలు వేసుకోవడమే. చేపలు వేసిన తర్వాత ఇక్కడ మా అత్తయ్య ఏమంటున్నారంటే ఉల్లిగడ్డని వేయించుకొని ఇంకా మెంతులు, వామని కచ్చాపచ్చగా దంచుకొని తీసుకొస్తా అన్నమాట రోడ్లో అయితే ఇంటికి వెళ్ళి అని అయితే చెప్తున్నారన్నమాట. దంచుకున్న పేస్ట్ ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. లాస్ట్ కి అయితే వేసేసుకున్న తర్వాత అయితే మనం అయితే స్పూన్ గానీ ఏది వేయకూడదన్నమాట. ఇట్లా పట్టుకొని కలిపేసుకోవాలి, లేకపోతే చేపల ముక్కలు అయితే విరిగిపోతాయి అన్నమాట. ఇక్కడైతే మా అత్తగారు చూస్తున్నారన్నమాట. సాల్ట్ కానీ ఏదైనా తక్కువ అయిందా అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంది అంటున్నారనమాట. మా వారు చూసారా ఎలా చూస్తున్నారో అయితే చేపలు. నాయనమ్మ ఎప్పుడెప్పుడు చేస్తుందా చేపల పులుసు, ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే చూస్తున్నారనమాట. ఎంత పెద్దగైనా కానీ ఇంకా చిన్న పిల్లోడే అనమాట వాళ్ళ నాయనమ్మ దగ్గర అయితే. మా ఆయన అయితే చేపల పులుసు అయితే కొంచెం పలసగా అయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపో.